నెల్లూరు జిల్లా కోట మండలం కొత్తపాలెం హైస్కూల్లో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు సత్కారం చేశారు. నాడు పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ను అందించిన అన్బిన్ సువడోగల్ సంస్థ నేడు పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో కోట మండలం టాపర్గా నిలిచిన కొత్తపాలెం హైస్కూల్లో విద్యార్థిని పి నాగశిరీషను, పాఠశాల ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులను అన్బిన్ సువడోగల్ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ డైరెక్టర్ భూపతి మోహన్ సాయి, కొత్తపాలెం హైస్కూల్ హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులతో కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి, రిటైర్డ్ హోమియోపతి కాంపౌండర్ భూపతి పోలయ్య, కొత్తపాలెం హైస్కూల్ హెడ్ మాస్టర్ గిరిధర్, ఉపాధ్యాయులు షేక్ షౌకత్, కోటయ్య, పరమేశ్వరి, మేఘనాథ్, రోసయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారికి, అట్టే సాయి గారికి, మా పాఠశాల స్టాఫ్ అందరికీ, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు నా నమస్సుమాంజలు. నేను ఈ పాఠశాలకి మొన్న జూన్ 2025 జూన్ 1 వచ్చాను. వచ్చిన తర్వాత ఈ పాఠశాల స్థితిగతులు, పరీక్షా ఫలితాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. తర్వాత కొత్త టీచర్స్ అందరూ వచ్చారు. నా మెయిన్ ఏమి అంటే మండల్ ఫస్ట్ తెప్పించాలా. ఇప్పుడు అంతకుముందు 3rd, 4th అసలు మండలం లెక్కలా ఉండేవాళ్ళు కాదు. తెప్పించాలనే ఉత్సాహంతో మేము ముందుకు పోయినాము. మా స్టాఫ్ అందరూ ప్రతిరోజు ఈ పిల్లలకి చక్కగా చదువు చెప్పేవాళ్ళు. అందుకు నేను మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ కృషి ఫలితంగా ఈ రోజు మాకు ముందుగానే తెలుసు ఈ ముగ్గురు ఎవరో ఒకరు ఫస్ట్ వస్తారని. మేము మా ఎస్టిమేషన్ ఇంకా డివిజన్ ఇంకొక 5 మార్కులు వచ్చుంటే డివిజన్ వచ్చున్నారు. కానీ ఏదో ఆ పేపర్లు కొన్ని టఫ్ వల్ల వాళ్ళు ఈ రేసులు అందుకోవడం, అంటే పల్లెటూరు కదా, అందుకోలేకపోయింది. దానివల్ల వెనకబడ్డారు. కానీ వాళ్ళు చదువు చెప్పడం అనేది ఏమీ లోటు లేకుండా ఫస్ట్ లాస్ట్ 100% మా స్టాఫ్ కృషి చేసిన దానికి నేను మా పాఠశాల తరఫున వాళ్ళకి స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా అందరూ పేరెంట్స్ కూడా మాకు బాగా కోఆపరేషన్ ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు వీళ్ళు చాలా చక్కగా చదివి ఫస్ట్ లాస్ట్ వాళ్ళ మీద పెట్టుకున్న మా ఎస్టిమేషన్స్ అన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించిన దానికి ఈ విద్యార్థులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. తర్వాత మా సార్లు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పెద్దల హెడ్ మాస్టర్ గారికి, పెద్దలందరికీ నమస్కారం, పిల్లలకు ఆశీస్సులు. ఇక్కడ నేను గతంలో 8 సంవత్సరాలు ఈ కొత్తపాలెం హై స్కూల్లో పనిచేశాను. ఫస్ట్ బ్యాచ్ లోనే తేజస్విని అనే అమ్మాయి గూడూరు డివిజన్ ఫస్ట్ వచ్చి IIITలో సీట్ సంపాదించడం మొట్టమొదటిలోనే జరిగింది. ఈ కొత్తపాలెంకి ఒక చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ పిల్లలు బాగా వస్తారు. లాస్ట్ బిఫోర్ ఇయర్ 2 అమ్మాయిలకి IIITలో సీట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయికి శ్రేష్ఠ దాంట్లో వచ్చి వెళ్ళున్నాడు. చాలా మంచి స్కూల్ అది, అక్కడికి సీట్ వచ్చి వెళ్ళున్నాడు. ప్రతి సంవత్సరం NMNSలో సీట్లు రావడం అన్నీ కూడా మా పాఠశాల నుంచి జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మా ఎస్టిమేషన్స్కి తగినట్టుగా పిల్లలు మంచి మార్కులు తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మండలంలో మా స్కూల్ ఫస్ట్ నిలవడం, లాస్ట్ బిఫోర్ ఇయర్ ఫస్ట్ నిలిచింది, ఇప్పుడు కూడా మండలంలో ఫస్ట్ నిలిచింది. కాబట్టి కొత్తపాలెంకి ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్రని మా పిల్లలు తీసుకొచ్చారు. అందుకు వాళ్ళందరికీ అభినందిస్తూ ఉన్నాను. ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు. మేము 1 year బ్యాక్ ఈ కొత్తపాలెం హై స్కూల్కి ట్రాన్స్ఫర్ మీద వంజువాక్ హై స్కూల్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత మంచి బ్యాచ్, ఈ ఆడపిల్లలు చక్కగా చదువుతారని చెప్పి మాకు అవగాహన అయింది. ఆ తర్వాత మనం హెడ్ మాస్టర్ గారితో కలిసి ఉపాధ్యాయులు అందరం ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకున్నాము. మొదటి నుంచే ఏ విధంగా అయినా సరే మండల్ టాప్ ఈసారి రావాలి మనకు అని చెప్పి అనుకున్నాము. దాని ప్రకారం అందరం కూడా దాని తగ్గట్టుగా ప్రభుత్వం వారు కూడా 100 days యాక్షన్ ప్లాన్ ఇవ్వడం అనేది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అయింది. దాన్ని కూడా బేస్ చేసుకున్నాము. వాళ్ళకి సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేశాము. 100 days యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ చెప్పినట్టు ఖచ్చితంగా ఆ రోజు నుంచే ఫాలో అయ్యాము. ఆఖరి వరకు ఎక్కడ కూడా వీళ్ళకి రిలాక్స్ ఇవ్వకుండా వీళ్ళని కష్టపడి చదివిస్తూ మా వంతు కృషి మేము చేశాము. భగవంతుడి ఆశీర్వాదం ఉండింది. వీళ్ళ కృషికి తగ్గట్టుగా భగవంతుడు మాకు ఈరోజు మంచి అవకాశం మండల్ టాపర్గా అమ్మాయి వచ్చినందుకు
తర్వాత మంచి మార్కులతో అంటే 500 పైన మార్కులతో 6 మంది ఒకేసారి పాఠశాలలో రావడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం. సాధ్యమైనంత వరకు ఇంత ఇదిగా ఎక్కడ కూడా తక్కువ ఉంటుంది ఇలాంటి అవకాశం. ఒకే సంవత్సరం 6 మంది 500 పైన మార్కులు రావడం, ఒక అమ్మాయి మండల్ టాపర్గా రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము పడ్డ కృషికి మా స్టాఫ్, హెచ్ఎం సారు, మా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ పడ్డ కృషికి ఫలితంగా భగవంతుడు ఈ వరం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను. అందువల్ల భగవంతుడికి ధన్యవాదాలు. ఉపాధ్యాయులందరికీ అభినందనలు, పిల్లలకి అందరికి కూడా అభినందనలు, నా ఆశీస్సులు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన కొత్తపాలెం హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకి ముందుగా మండల టాప్ అయిన నాగశ్రీషాకి, తర్వాత సెకండ్ థర్డ్ సునైనా, సాయి సుధాకి అందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. యాక్చువల్ గా మేము మా సంస్థ తరఫున ఒక 6 స్కూల్స్ లో ఎగ్జామ్ కిట్స్ అంటే ఇచ్చాము. కిట్స్ ఇచ్చినప్పుడు అందరికీ చెప్పాము, ఆల్ ద బెస్ట్ చెప్పి మంచి రిజల్ట్ రావాలని కోరుకున్నాము. అదేవిధంగా మండల స్థాయిలో ఈరోజు మండల్ ఫస్ట్ వచ్చింది. ఫ్యూచర్ లో ఈ మంత్ ఎండ్ లోపల మేము 3 మండలాల్లో ఎవరైతే టాపర్లు వచ్చారో ప్రైవేటు గవర్నమెంట్ అందరి తరఫున వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహ బహుమతులు ఇవ్వాలనుకుంటున్నాం. ఆ టైంలో కూడా టాప్కి ఏదైనా కావాలన్నా మేము చేసి ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి మా ట్రస్ట్ తరఫున మాకు అన్ని హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.